మహాలయ పక్షాలంటే ఏమిటి? ఈ మహాలయ పక్షాల్లో ఏం చేయాలి? ఈ 2024లో ఇవి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి? అలాగే పితృపూజలు అనేవి చేయకపోతే ఏం జరుగుతుంది? ఇలాంటివన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మన ఇంట్లో మరణించిన పెద్దవారు ఉంటారు కదండి, వారికి ప్రతిరూపంగా పితృమండలంలో ఉండే వసువులు, రుద్రులు, ఆదిత్యులు అనే వాళ్ళని పితృదేవతలు అని పిలుస్తారు. వీరు మన పెద్దవారికి చేసే పితృపూజలను స్వీకరించి మనల్ని, మన వంశాన్ని, మన సంతానాన్ని కాపాడుతారు. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవారు చనిపోయిన తిథి ఏదైతే ఉంటుందో అదే తిథి పితృపక్షాల్లో తప్పకుండా వస్తుంది కదా. ఆ తిథి రోజున వారికి పిండ ప్రదానము, శ్రాద్ధకర్మలు, తర్పణాలు లాంటివి పూజాధికాలను మనం తప్పకుండా చేయాలి. మాకు తిథి గుర్తులేదు, తెలియదు అని అనుకునే వాళ్ళైతే చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు ఈ పితృకార్యాలని చేసుకోవచ్చు. తండ్రి మరణించిన పుత్రులు మాత్రమే పిండ ప్రదానం చేయడానికి అర్హులండి. తల్లి మరణించి ఒకవేళ తండ్రి జీవించి ఉంటే ఆ తండ్రికి మాత్రమే ఈ పితృ పూజలు చేసే అవకాశం ఉంటుంది, కానీ కుమారుడు చేయకూడదు. పితృదేవతలు ఎప్పుడూ కూడా తృప్తి భావనతో ఉంటేనే మన వంశం అనేది వృద్ధి చెందుతుంది. అంతేకాని మనం ఎన్ని పూజలు చేసినా సరే పితృకార్యాలు చేయకపోతే అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు ఏ విధంగా వృధా అవుతుందో అదే విధంగా మనం చేసే పూజలు కూడా ఎలాంటి ఫలితాన్ని మనకు ఇవ్వవు. అసలు ఈ పితృదోషాలు, పితృశాపాలు అనేవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. జన్మనెత్తిన ప్రతి జీవికి కూడా పితృదోషాలు అనేవి వస్తూనే ఉంటాయండి. మన పితరులు ఘోషించి మరణించినట్లయితే ఆ పితృదోషం అనేది మన 7 తరాల వరకు కూడా పట్టి పీడిస్తుంది. అంటే వాళ్ళు బాగా బాధల్ని గనక అనుభవించి మరణించారనుకోండి, అది 7 తరాలు మనల్ని ఆవహిస్తుంది. అదే వారు ఏ పుణ్యక్షేత్రాలలోనో లేదా మామూలు సాధారణ సునాయాస మరణాన్ని పొందారనుకోండి, ఆ తీవ్రత అనేది 3 తరాల వరకే ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క తండ్రి గారు వాళ్ళ పితరులకు పితృకార్యాలు చేయకుండానే మిమ్మల్ని సంతానంగా పొందారనుకోండి, ఆ దోషం మీకు కూడా వర్తిస్తుంది. అలాగే మీరు కూడా ఆ పితృకార్యాలనేవి పాటించకుండానే వివాహం చేసుకొని సంతానాన్ని పొందారనుకోండి, ఆ పితృశాపం అనేది మీకు డబల్ అయి మీకు, మీ వారసత్వానికి కూడా వర్తిస్తుంది. ఇక ఇక్కడి నుండి మీ వంశంలో, మీ కుటుంబంలో అన్ని కష్టాలే మొదలవుతాయి. ఇక మీ సంతానం అనేది, సంతానాన్ని పొందడం అనేది వారి యొక్క అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అప్పటి నుండి వారికి సంతాన సమస్యలు మొదలవుతాయి. గొడవలు, అభివృద్ధి లేకపోవడం, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉంటాయండి. ఇంట్లో అశాంతి, వివాహం ఆలస్యం అవ్వడం, వివాహంలో ఒడిదుడుకులు, జీవితంలో ఒడిదుడుకులు, ఇలాంటివన్నీ కూడా పితృదోషం ఉంటే జరుగుతాయి. అందువల్ల మన కుటుంబము, మన సంతానము ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే మనం మన యొక్క పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు లాంటి పూజాధికాలు చెయ్యాలి. మనకు 1 సంవత్సర కాలం అంటే వాళ్ళకి ఒక్క రోజండి. ఈ ఒక్కరోజు మనం వాళ్ళని గుర్తు చేసుకొని పూజించుకోలేమా చెప్పండి? ఈ పితృపక్షాల్లో పితృదేవతలట ప్రతిరోజు కూడా మన గుమ్మం ముందుకు వచ్చి ఈ 15 రోజులు అమావాస్య వరకు కూడా మనం పితృపూజలు చేస్తే స్వీకరిద్దామని ఎదురు చూస్తూ ఉంటారట. మనం చేశామా, వాళ్ళు సంతోషంగా స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళతారట. అదే మనం చేయలేదంటే వాళ్ళు బాధతో ఘోషించి వెళతారట. వారి ఘోషే మనకు పితృశాపంగా మనల్ని, మన వంశాన్ని నాశనం చేస్తుంది. మనం వారి యొక్క రక్తాన్ని, వారి ఇంటి పేరును, పరువు ప్రతిష్టలను, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం కదా. కానీ సంవత్సరంలో 1 గంట సమయం మాత్రం వారి కోసం వెచ్చించలేకపోవడం అనేది మన దౌర్భాగ్యం. పితృకార్యాలు ఎప్పుడూ కూడా అపరాహ్న కాలంలో, అంటే మధ్యాహ్నం 11:45 నుండి 1 గంట లోపు చేయాలండి. అసలు ప్రతి అమావాస్యకు కూడా పితృదేవతలకు తర్పణాలు అనేవి వదలాలి, లేదా బ్రాహ్మణులను పిలిచి వారికి స్వయంపాకమైనా సరే ఇవ్వాలి. ఈ విధంగా కుదరని వారు, ప్రతి వారికి కూడా ఈ పితృపక్షాలు అనేవి నిజంగా వరమండి. ఇంత చేయడం మాకు వీలవ్వడం లేదు అనుకునేవారు ఈ పితృపక్షాల్లో చనిపోయిన మన పెద్దలకు ఇష్టమైన పదార్థాలన్నీ కూడా వండి
వారి ఫోటో ముందు పెట్టి ఆ ఆహారాన్ని గోమాతకు తినబెట్టండి లేదా నీటిలో కలపండి, అది వారికి చేరుతుంది. కానీ ఏది చేసినా ఎంతో శ్రద్ధగా చేయాలి. శ్రద్ధతో చేసేదే శ్రార్థం, అదే వారికి అందుతుంది. అంతేకాని తిట్టుకుంటూ మొక్కుకుంటూ ఎందుకొచ్చిన కర్మరా నాయన అన్నట్లు చేస్తే అది వృధానే అవుతుందండి. అందువల్ల సంవత్సరానికి ఒక్కసారి మనం శ్రద్ధతో చక్కగా భక్తిగా పితృదేవతలను పూజించుకుందాం. వారి ఆశీర్వాదాలతో మన వంశమంతా కూడా సంతోషంగా ఉందాము. ఈ 2024వ సంవత్సరంలో మరి ఈ పితృపక్షాలు ఎప్పుడొచ్చాయి అంటే సెప్టెంబర్ 19వ తారీఖు గురువారం పాడ్యమితో మొదలై అక్టోబర్ 2వ తారీఖు బుధవారం మహాలయ అమావాస్యతో ముగుస్తాయండి. స్వయం పాకంలో ఏమేమి వస్తువులు పెట్టి ఇవ్వాలి, ఏం పెట్టకూడదు, అలాగే పితృకార్యాలకు సంబంధించిన ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.